ఏంటంటే ఆయన ఏమంటాడంటే సీఎం గారికి ఇచ్చినంత టైం నాకు ఇవ్వాలంటాడు. అంటే నాకు కూడా మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైమే ఇస్తారా? ఆయన ఎమ్మెల్యేనే కదా ప్రస్తుతం. ఇప్పుడు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయి ఉండొచ్చు గాక, సభలో ఒక ఎమ్మెల్యే మాత్రమే. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మిగతా ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం నాకు కేటాయిస్తారా అంటే ఆ ఎమ్మెల్యేలతో సమానంగా తనను తాను చూసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు నేను అడిగేది ఏంటంటే, అలాంటప్పుడు రిజైన్ చేసి పులివెందులకి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయొచ్చు కదా, అది ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు సార్, వెంకటకృష్ణ గారు ఈయన లాస్ట్ 5 సంవత్సరాలు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ చాలా తీవ్రంగా అసహ్యంగా పత్రికలు కానీ మీడియా కానీ రాయలేని చూపలేని పదజాలాలు వాడి చాలా అవమానం చేసేశారు. అవును, ప్రజల కోసం ఇవన్నీ తట్టుకొని పార్టీ గట్టిగా నిలబడి అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఆయనకి ఏమైపోయిందంటే, ఇది అసెంబ్లీకి వస్తే ఈ విధంగా నన్ను చేస్తారేమో అనేది ఒక సైకలాజికల్గా ఆయన ఒక భయం లేకపోయాడు. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కల్చర్ ఉందనే విషయం ఆయన కూడా మర్చిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో కల్చర్ లేదు కాబట్టి ఏ పార్టీకి కల్చర్ లేదనుకుంటాడు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రజాసంబద్ధంగా 42 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పార్టీ మనుగడ ఉంది. 23 సంవత్సరాలు 22 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ అటువంటి కల్చర్కు పోదని చెప్పి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయనకు ఆ విధంగా నన్ను కూడా అవమానిస్తారేమో అనే భయంతో అసెంబ్లీకి రాకుండా కండిషన్స్ పెడుతున్నాడు. నాకు ఈక్వల్ టైం కావాలా, ప్రతిపక్షం కావాలా, అది ఇవ్వరు, అది జరగదు రాజ్యాంగ పరంగా అనే విషయం ఆయనకు తెలుసు. తెలిసినా కూడా ఆ మాట అనేసి నాకు ఇవ్వలేదు, నేను రావడం లేదు అంటాడు. ఇదేదో ఈ మధ్య ఎక్కడో చూశాను నేను పత్రికల్లో, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఏదో 3 నెలల్లో 6 నెలల్లో హౌస్కు రాకుంటే ఏదో డిస్క్వాలిఫికేషన్ చూశాను నేను. బహుశా అంత దూరం పోయి ఏమన్నా 60 రోజులు ఏదో, నాకు ఆ నెంబర్ కరెక్ట్గా తెలీదు, డిస్క్వాలిఫై అవుతాడని. మరి డిస్క్వాలిఫై అనే పరిస్థితి వస్తే మరి ఎలక్షన్ కూడా వస్తుంది పులివెందులకి. ఈయన ఎందుకు ఆ కండిషన్లు పెట్టి అవన్నీ రాకుండా, మరి ఈయన రాకుంటే మరి మిగతా 10 మంది ఏమన్నా పంపిస్తాడా? ఆ 10 మందితో ఏమన్నా ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం ఆ 10 నియోజకవర్గాల సమస్యల ప్రస్తావన కోసమన్నా 10 మంది మిగతా ఎమ్మెల్యేలు వస్తారా? వాళ్ళని కూడా రానివ్వడా? మరి అవన్నీ కూడా స్పష్టత ఇచ్చింటే బాగుండు కదా పొద్దున. ఒకవైపు సంక్షేమ పథకాలన్నీ మా పథకాలన్నీ ఏమైనాయని మాట్లాడుతున్నాడు పొద్దున. నేను ఒకటి అడుగుతా ఉండా, 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈయన అధికారంలోకి రాగానే మొత్తం రద్దు చేసేసాడు. ఆ రోజు ప్రజలు అడిగారు, చంద్రన్న బీమా ఇట్లాంటివి ఎందుకు తీసేశారు అని. నేను అవన్నీ చెప్పలేదు. ఆ స్కీమ్లు నా ఎన్నికల్లో